8th క్లాస్ బయాలజీ సెమిస్టర్ 1లోని సెకండ్ లెసన్ సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు. దానిలో బిట్స్. మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని ఇతర జీవులు కూడా ఉన్నాయి. వీటిని సూక్ష్మజీవులు అంటారు. ఉదాహరణకు వర్షాకాలంలో తేమగా ఉన్న రొట్టె చెడిపోవటం మరియు దాని ఉపరితలంపై బూడిద రంగు తెల్లటి మచ్చలతో కప్పబడి ఉండటాన్ని మీరు గమనించి ఉండవచ్చు. భూతద్దం ద్వారా ఈ మచ్చలను పరిశీలించండి. మీకు చిన్నని నల్లటి గుండ్రని నిర్మాణాలు కనిపిస్తాయి. నెక్స్ట్, సూక్ష్మజీవులు అంటే ఏందో చూద్దాం. సూక్ష్మజీవులు పరిమాణంలో చిన్నవిగా ఉండి మామూలు కంటితో చూడలేనంతగా ఉంటాయి. వీటిలో బ్రెడ్పై పెరిగే శిలీంధ్రాలు వంటి కొన్ని సూక్ష్మజీవులు భూతద్దంతో చూడవచ్చు. మిగిలిన వాటిని సూక్ష్మదర్శిని సహాయం లేకుండా చూడలేం. అందుకే వీటిని సూక్ష్మజీవులు అని అంటారు. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. అవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, కొన్ని శైవలాలు. నెక్స్ట్, వైరస్లు కూడా సూక్ష్మమైనవే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. అయితే అతిధేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఇవి బ్యాక్టీరియా, మొక్క లేదా జంతువు కావచ్చు. నెక్స్ట్, వైరస్లు జలుబు, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ అన్నమాట, మరియు చాలా రకాల దగ్గుల వంటి సాధారణ రుగ్మతలను కలుగజేస్తాయి. పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వైరస్ల వలన కలుగుతాయి. నెక్స్ట్, విరేచనాలు అంటే డీసెంట్రీ మరియు మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజోవా అంటే ప్రోటోజోవన్ల వల్ల కలుగుతాయి. అయితే టైఫాయిడ్ మరియు క్షయ, టీబీ వంటివి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు. నెక్స్ట్, సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి అంటే సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోవాల వలె ఏకకణాయుతంగా కానీ లేదా శైవలాలు మరియు శిలీంధ్రాలు వంటి బహుకణాయుతంగా కానీ ఉంటాయి. చల్లని మంచు వాతావరణం నుండి వేడి నీటి బుగ్గల వరకు మరియు ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులలోనూ ఇవి మనుగడ సాగించగలవు. ఇవి మానవులతో సహా ఇతర జంతువుల దేహాలలో కూడా నివసిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవులపై పెరుగుతాయి, మరికొన్ని స్వేచ్ఛగా ఉంటాయి. నెక్స్ట్, సూక్ష్మజీవులు మరియు మనం అంటే ఏందో చూద్దాం. మన జీవితంలో సూక్ష్మజీవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో కొన్ని అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండగా మరికొన్ని హానికరంగా ఉండి వ్యాధులను కలిగిస్తాయి. వాటి గురించి సవివరంగా అధ్యయనం చేద్దాం. నెక్స్ట్, స్నేహపూర్వక సూక్ష్మజీవులు అంటే ఏందో చూద్దాం. సూక్ష్మజీవులను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వీటిని పెరుగు, బ్రెడ్, కేక్ల తయారీలో ఉపయోగిస్తారు. పూర్వకాలం నుండి సూక్ష్మజీవులను ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. వీటిని పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు సేంద్రియ వ్యర్థాలు అంటే కూరగాయల తొక్కలు, జంతువుల అవశేషాలు, మలం మొదలైనవన్నీ కూడా సేంద్రియ వ్యర్థాలు బ్యాక్టీరియా వల్ల హానికరం కాని మరియు ఉపయోగకరమైన పదార్థాలుగా విచ్ఛేదన చేయబడతాయి. ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారని గుర్తు చేసుకోండి. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయడం ద్వారా నేల సారాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. పెరుగు మరియు బ్రెడ్ తయారీ బ్యాక్టీరియా వలన పాలు పెరుగుగా మారుతుంది. నెక్స్ట్, పెరుగు అనేక సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. వీటిలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియం పెరుగు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పాలలో వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. జున్ను, ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియా పాల్గొంటాయి. రవ్వ, ఇడ్లీలు మరియు బటూరాల అంటే ఒక రకమైన పూరి అనమాట తయారీలో ఒక ముఖ్యమైన పదార్థం పెరుగు. నెక్స్ట్, బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు ఇడ్లీ పిండి పులియడానికి సహాయపడతాయి. నెక్స్ట్, ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. వాయువు యొక్క బుడగలు పిండి ఘనపరిమాణాన్ని పెంచుతాయి. నెక్స్ట్, పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారీ చేయడంలో ఈస్ట్ను ఉపయోగించడానికి ఇదే కారణం. నెక్స్ట్, సూక్ష్మజీవుల వాణిజ్యపరమైన ఉపయోగాలు ఏంటి ఏందో చూద్దాం. ఆల్కహాల్, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్, వెనిగర్లను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈస్ట్ను మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దీని కొరకు బార్లీ, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే సహజ చక్కెరలపై ఈస్ట్ను పెంచుతారు. ఇది ఈస్ట్ వలన చక్కెర ఆల్కహాల్గా మార్చబడడం వలన ఏర్పడిన ఆల్కహాల్ వాసన. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ఈ ప్రక్రియను కిణ్వనం అంటారు. నెక్స్ట్, లూయిస్ పాస్చర్ 1857లో కిణ్వనంను కనుగొన్నారు. నెక్స్ట్, సూక్ష్మజీవుల ఔషధపరమైన ఉపయోగాలు అంటే ఏందో చూద్దాం. అనారోగ్యానికి గురైనప్పుడల్లా డాక్టర్ మీకు పెన్సిలిన్ వంటి కొన్ని సూక్ష్మజీవనాశక మాత్రలు, క్యాప్సూల్స్ లేదా ఇంజెక్షన్లు ఇవ్వవచ్చు. ఈ మందులకు మూలం సూక్ష్మజీవులు. ఈ మందులు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి లేదా వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. ఇటువంటి మందులను సూక్ష్మజీవనాశకాలు, యాంటీబయోటిక్స్ అంటారు. ఈ రోజుల్లో బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి అనేక సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. సాధారణంగా మనకు తెలిసిన స్టెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా నుండి తయారు చేయబడిన సూక్ష్మజీవనాశకాలు. ఇవి నిర్దిష్ట జీవులను పెంచడం ద్వారా తయారు చేయబడతాయి.
ఇవి వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించబడతాయి. నెక్స్ట్ జంతువులలో జీవుల సంక్రామ్యతను అదుపు చేయడానికి పశువులు మరియు పౌల్ట్రీ యొక్క మేతలో సూక్ష్మజీవనాశకాలను కూడా కలుపుతారు. అనేక మొక్కల వ్యాధులను నియంత్రించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనంపై పరిశోధన చేస్తుండగా తన వర్ధనం ప్లేట్లలో ఒకదానిలో చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నారు. ఈ శిలీంధ్రం బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించిందని ఆయన గమనించారు. వాస్తవానికి ఇది చాలా బ్యాక్టీరియాను చంపింది కూడా. ఈ శిలీంధ్రం నుండి పెన్సిలిన్ తయారు చేయబడింది. అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు మాత్రమే సూక్ష్మజీవనాశకాలను తీసుకోవాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. అలాగే డాక్టర్ సూచించిన కోర్సును మీరు విధిగా పూర్తి చేయాలి. అవసరం లేనప్పుడు లేదా తప్పుడు మోతాదులో సూక్ష్మజీవనాశకాలను తీసుకున్నట్లయితే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఔషధం తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు. అలాగే అనవసరంగా తీసుకునే సూక్ష్మజీవనాశకాలు శరీరంలోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను చంపవచ్చు. అయితే సూక్ష్మజీవనాశకాలు జలుబు మరియు ఫ్లూకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండవు, ఎందుకంటే ఈ వ్యాధులు వైరస్ల వలన కలుగుతాయి. నెక్స్ట్ వ్యాక్సిన్లు అంటే టీకాల గురించి చూద్దాం. వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడడానికి మన దేహం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. సూక్ష్మజీవులు మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో కూడా మన దేహం గుర్తుంచుకుంటుంది. కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన దేహంలోకి ప్రవేశపెడితే దేహం తగిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాడి చేసిన బ్యాక్టీరియాతో పోరాడి చంపుతుంది. ప్రతిరక్షకాలు దేహంలో ఉంటాయి. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల నుండి ఎప్పటికీ రక్షించబడతాము. ఈ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తుంది. టీకాలు వేయడం ద్వారా కలరా, క్షయ, మశూచి మరియు హెపటైటిస్తో సహా అనేక వ్యాధులను నిరోధించవచ్చు. నెక్స్ట్ ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం కింద పోలియో నుండి పిల్లలను రక్షణ కలిగించడానికి సంబంధించిన ప్రకటనలు టీవీలో మరియు వార్తాపత్రికల్లో మీరు చూసే ఉంటారు. వాస్తవానికి పిల్లలకు ఇచ్చే ఈ పోలియో చుక్కలు టీకాలే. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మశూచి వ్యాధికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం వల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి దాని నిర్మూలన సాధ్యమైంది. ఈ రోజుల్లో అనేక వ్యాధుల నుండి మానవులను, ఇతర జంతువులను రక్షించడానికి సూక్ష్మజీవుల నుండి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేయబడుతున్నాయి. నెక్స్ట్ భూసారాన్ని పెంచడం చూద్దాం. కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా జీవ నత్రజని స్థాపకాలు అంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. నెక్స్ట్ మానవులలో వ్యాధిజనక సూక్ష్మజీవులు అంటే ఏందో చూద్దాం. మనం పీల్చే గాలి, తాగే నీరు లేదా మనం తినే ఆహారం ద్వారా వ్యాధిజనకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధిగ్రస్తుణ్ణి నేరుగా తాకడం ద్వారా లేదా రోగ వాహకాలైన జంతువుల ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. కలరా, సాధారణ జలుబు, ఆటలమ అంటే చికెన్ పాక్స్ మరియు క్షయ వంటి వ్యాధులు వీటికి ఉదాహరణలు. నెక్స్ట్ సాధారణ జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు వేలాది వైరస్లు కలిగిన తేమతో కూడిన సూక్ష్మ బిందువులు గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తి శ్వాస తీసుకునేటప్పుడు ఈ వైరస్ అతని శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలిగించవచ్చు. తుమ్మేటప్పుడు ముక్కు మరియు నోటిపై రుమాలను ఉంచాలి. వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని కీటకాలు, జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులకు వాహకాలుగా పనిచేస్తాయి. అటువంటి వాహకాలలో ఈగ ఒకటి. ఈగలు చెత్త, జంతు విసర్జకాలపై వాళ్తాయి. వ్యాధి జనకాలు వాటి శరీరాలకు అతుక్కుంటాయి. ఈ ఈగలు మూతవేయగా ఆహారంపై వాలినప్పుడు వ్యాధి జనకాలను బదిలీ చేస్తాయి. ఈ కలుషితమైన ఆహారాన్ని ఎవరు తింటారో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆహారంపై మూతలు ఉంచడం మంచిది. మూతలు వేయని ఆహార పదార్థాలను తినకండి. వాహకానికి మరొక ఉదాహరణ మలేరియా పరాన్నజీవిని అంటే ప్లాస్మోడియం వ్యాప్తి చేసే ఆడ అనాఫిలస్ దోమ, ఆడ ఏడిస్ దోమ డెంగ్యూ వైరస్ వాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. కావున కూలర్లు, టైర్లు, పూల కుండీలు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉంచనీయరాదు. పరిసరాలను శుభ్రంగా పొడిగా ఉంచడం ద్వారా దోమలు సంతానోత్పత్తి చేయకుండా నిరోధించవచ్చు. నెక్స్ట్ మానవులలో సూక్ష్మజీవుల వల్ల కలిగే కొన్ని సాధారణ వ్యాధులు ఏంటో చూద్దాం. మానవునిలో కలిగే వ్యాధి క్షయ అయితే వ్యాధి జనకం సూక్ష్మజీవి బ్యాక్టీరియా అన్నమాట. వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా. నివారణ చర్యలు రోగిని పూర్తిగా వేరుగా ఉంచడం అన్నమాట. అలాగే రోగి యొక్క వ్యక్తిగత వస్తువులను ఇతరుల నుండి దూరంగా ఉంచడం, తగిన వయసులో టీకాలు వేయించడం అన్నమాట. నెక్స్ట్ తట్టు, చికెన్ పాక్స్, ఆట్లం అన్నమాట, పోలియో ఇవన్నీ కూడా వైరస్ వల్ల వస్తాయి. వ్యాప్తి చెందే విధానం గాలి, తాకడం ద్వారా, నీరు వల్ల వస్తుందన్నమాట.
వీటికి కూడా నివారణ చర్యలు ఏంటంటే రోగిని పూర్తిగా వేరుగా ఉంచడం, రోగి యొక్క వ్యక్తిగత వస్తువులను ఇతరుల నుండి దూరంగా ఉంచడం, తగిన వయసులో టీకాలు వేయించడం అన్నమాట. కలరా, టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. దీని నివారణ చర్యలు ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత, మంచి శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండటం, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవటం, కాచి చల్లార్చిన వాటర్ తాగటం, అలాగే టీకాలు వేయించుకోవటం. నెక్స్ట్ హెపటైటిస్ ఏ అనేది వైరస్. ఇది నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు ఏంటంటే కాచి చల్లార్చిన నీటిని తాగటం, టీకాలు వేయించుకోవటం. నెక్స్ట్ మలేరియా అనే వ్యాధి సూక్ష్మజీవి ప్రోటోజోవా వల్ల వస్తుంది. వ్యాప్తి చెంది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు దోమతెరల నివారణలను ఉపయోగించడం, కీటక సంహారకాలను పిచికారీ చేయడం, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చేసి దోమల సంతానోత్పత్తిని నియంత్రించడం లాంటివి చేయాలి. నెక్స్ట్ అనేక సూక్ష్మజీవులు మానవులు మరియు మొక్కల్లోనే కాకుండా ఇతర జంతువులలో కూడా వ్యాధులను కలిగిస్తాయి. ఉదాహరణకి ఆంత్రాక్స్ బ్యాక్టీరియం వలన మానవులలోనూ పశువులలోనూ కలిగే ప్రమాదకరమైన వ్యాధి పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. నెక్స్ట్ రాబర్ట్ కోచ్ 1876 ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ను కనుగొన్నాడు. నెక్స్ట్ జంతువులలో వ్యాధికారక సూక్ష్మజీవులు, మొక్కలలో వ్యాధికారక సూక్ష్మజీవులు అంటే ఏందో చూద్దాం. గోధుమ, బియ్యం, బంగాళదుంప, చెరకు, నారింజ, యాపిల్ మరియు ఇతర మొక్కలలో అనేక సూక్ష్మజీవులు వ్యాధులను కలిగిస్తాయి. ఈ వ్యాధులు పంటల దిగుబడిని తగ్గిస్తాయి. ఇప్పుడు సూక్ష్మజీవుల వల్ల మొక్కలకు సోకే వ్యాధులు ఏంటో చూద్దాం. మొక్కలకు సోకే వ్యాధులు సిట్రస్ కాంకర్ అనేది వ్యాధికారక సూక్ష్మజీవి ఏంటి అంటే బ్యాక్టీరియా అన్నమాట. వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ గోధుమలలో కుంకుమ తెగులు అనేది వస్తుంది. దానికి వ్యాధికారక సూక్ష్మజీవి ఏంటి అంటే శిలీంధ్రాలు అన్నమాట. వ్యాప్తి చెందే విధానం గాలి, విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు అనేది వైరస్ వల్ల వస్తుంది. వ్యాప్తి చెందే విధానం కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటంటే కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కలగవచ్చు. మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆహారాన్ని విషపూరితం చేయడం వల్ల తీవ్రమైన అస్వస్థత, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటిని సంరక్షించడం చాలా ముఖ్యం. నెక్స్ట్ ఆహారం నిల్వ చేయడం అంటే ఏందో చూద్దాం. సూక్ష్మజీవులు మన ఆహారాన్ని పాడు చేస్తాయి. పాడైన ఆహారం రంగు మారి చెడు వాసనను, చెడు రుచిని కలిగి ఉంటుంది. ఆహారం పాడైపోవడం రసాయనిక చర్య. నెక్స్ట్ రసాయన పద్ధతి అంటే ఏందో చూద్దాం. ఉప్పు, వంట నూనెలు సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ రసాయనాలు. అందువల్ల వీటిని నిల్వ చేసే పదార్థాలు అంటే ప్రిజర్వేటివ్స్ అని అంటారు. సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి మనం ఊరగాయలకు ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలను కలుపుతాము. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి సాధారణ నిల్వ చేసే పదార్థాలు. వీటిని జామ్లు, స్క్వాష్ల్లో కూడా అవి పాడవకుండా ఉపయోగిస్తారు. నెక్స్ట్ సాధారణ ఉప్పుతో నిల్వ చేయడం అంటే ఏందో చూద్దాం. మాంసం, చేపలను నిల్వ చేయడానికి ఉప్పును యుగాలుగా ఉపయోగిస్తున్నారు. మాంసం, చేపలకు పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తారు. ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. నెక్స్ట్ చక్కెరతో నిల్వ చేయడం అంటే ఏందో చూద్దాం. జామ్లు, జెల్లీలు, స్క్వాష్లను చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు. చక్కెర తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. నెక్స్ట్ నూనె, వెనిగర్ నిల్వ చేయడం అంటే ఏందో చూద్దాం. నూనె, వెనిగర్ ఉపయోగించడం వల్ల ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా వాతావరణంలో జీవించలేవు. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు. వేడి చేయడం, శీతలీకరించడం అంటే ఏందో చూద్దాం. మరగ పెట్టడం వలన అనేక సూక్ష్మజీవులు నశిస్తాయి. ప్యాకెట్లలో వచ్చే పాలు మరగబెట్టడం వలన చెడిపోవు. పాశ్చరైజ్డ్ పాలను మరిగించకుండానే తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. పాలను 15 నుండి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి నిల్వ చేస్తారు. అలా చేయడం వలన సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది. ఈ ప్రక్రియను లూయిస్ పాస్చర్ కనుగొన్నాడు. దీనిని పాశ్చరైజేషన్ అని అంటారు. నెక్స్ట్ నిల్వ, ప్యాకింగ్ అంటే ఏందో చూద్దాం. ఈ రోజుల్లో ఎండు ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్, కూరగాయలను కూడా సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. నెక్స్ట్ నత్రజని స్థాపన అంటే ఏందో చూద్దాం.
రైజోబియం అనే బ్యాక్టీరియా చిక్కుడు జాతి మొక్కలలో అంటే పప్పు ధాన్యాలు నత్రజని స్థాపనలో పాల్గొంటాయి. బీన్స్ మరియు బఠానీల వంటి చిక్కుడు జాతి లెగ్యుమినేసి మొక్కల వేరు పుడిపెలలో రైజోబియం సహజీవనం చేస్తుంది. కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది, కానీ వాతావరణంలో నత్రజని పరిమాణం స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, నత్రజని వలయం అంటే ఏందో చూద్దాం. మన వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. అన్ని జీవులలోని మాంసకృతులు అంటే ప్రోటీన్లు, పత్రహరితం, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగం. వాతావరణంలోని నత్రజనిని మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. ఒకసారి నత్రజని ఈ ఉపయోగకరమైన సమ్మేళనాలుగా పూరిన తర్వాత నేల నుండి మొక్కలు వేరు వ్యవస్థ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. తరువాత మొక్కల్లో ప్రోటీన్లు, ఇతర సమ్మేళనాలు సంశ్లేషణ కోసం నత్రజని ఉపయోగించబడుతుంది. ఈ ప్రోటీన్లు, ఇతర నత్రజని సమ్మేళనాలు మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులలోకి చేరతాయి. నెక్స్ట్, మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా శిలీంధ్రాలు నత్రజని వ్యర్థాలను మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. కొన్ని ఇతర బ్యాక్టీరియా వాటిలో కొంత భాగాన్ని నత్రజనిగా మార్చి తిరిగి వాతావరణంలోకి చేరుస్తాయి. ఫలితంగా వాతావరణంలో నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, బ్యాక్టీరియా భూమిపైన మానవుల కంటే చాలా ఎక్కువ కాలం నుండి జీవిస్తున్నాయి. అవి చాలా తీవ్రమైన పరిస్థితుల్లో కూడా జీవించే శక్తిగల జీవులు. అవి మరుగుతున్న మట్టి కుండలు, అత్యంత చల్లని మంచునీటిలో కూడా నివసిస్తున్నట్లు గుర్తించారు. కాస్టిక్ సోడా సరస్సులలో, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలనులలో కూడా కొన్ని బ్యాక్టీరియా గుర్తించబడ్డాయి. బ్యాక్టీరియా అనేక కిలోమీటర్ల లోతులో కూడా జీవించగలవు. బహుశా అంతరిక్షంలో కూడా అవి మనుగడ సాగించగలవు. 2 సంవత్సరాల పాటు చంద్రునిపై ఉన్న కెమెరా నుండి ఒక రకమైన బ్యాక్టీరియాను తిరిగి పొందగలిగారు. బహుశా బ్యాక్టీరియా మనుగడ సాగించలేని వాతావరణం అంటూ ఉండదు. నెక్స్ట్, థర్డ్ లెసన్, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు అంటే ఏందో చూద్దాం. జీవరాశులు అన్ని ఆహారం నుండి లభించే శక్తిని జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన మొదలగు జీవక్రియలు జరుపుకునేటకు వినియోగిస్తాయి. మనం ఆహారాన్ని మొక్కలు, జంతువులు లేదా రెండింటి నుండి పొందుతాం. మనందరికీ ఆహారం అవసరం. అధిక జనాభాకు ఆహారాన్ని అందించడానికి నిరంతరం ఉత్పత్తి, సరియైన యాజమాన్య పద్ధతులు మరియు సరఫరా అనేవి అవసరం. నెక్స్ట్, వ్యవసాయ పద్ధతులు అంటే ఏందో చూద్దాం. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. వారు ఆవాసం కొరకు సమూహాలుగా ఒకచోట నుండి మరో చోటికి తిరిగేవారు. వారు ఆహారంగా పచ్చి కూరగాయలు, పండ్లు తినేవారు. ఆహారం కొరకు జంతువులను వేటాడటం మొదలుపెట్టారు. తరువాత నేలను సాగు చేసి వరి, గోధుమ మొదలైన ఆహారపు పంటలను పండించడం ప్రారంభించారు. అలా వ్యవసాయం ప్రారంభమైంది. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయటాన్ని పంట అంటారు, క్రాప్ అంటారు అన్నమాట. ఉదాహరణకు గోధుమ పంట అనగా అన్ని గోధుమ మొక్కలని ఒకే పొలంలో పెంచడం. పంటలు చాలా రకాలని మీకు తెలుసు. అవి ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. వీటిని అవి పండే కాలాలకు అనుగుణంగా వర్గీకరించవచ్చు. భారతదేశం ఒక పెద్ద దేశం. ఉష్ణోగ్రత, తేమ మరియు వర్షపాతం వంటి వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి వేరుగా ఉంటాయి. తదనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా రకాల పంటలను పండిస్తారు. ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలను ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించడం జరిగింది. అవి 1 ఖరీఫ్ పంటలు, 2 రబీ పంటలు. ఫస్ట్, ఖరీఫ్ పంటలు అంటే ఏందో చూద్దాం. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. వరి, జొన్న, సోయాబీన్, వేరుశెనగ, పత్తి మొదలైనవి ఖరీఫ్ పంటలు. నెక్స్ట్, రెండవది రబీ పంటలు అంటే ఏందో చూద్దాం. శీతాకాలంలో అంటే అక్టోబర్ నుండి మార్చిలో పండే పంటలను రబీ పంటలు అంటారు. గోధుమ, పప్పుధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు మొదలైనవి రబీ పంటలకు ఉదాహరణలు. అవే కాకుండా చాలా ప్రాంతాలలో పప్పుధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారు. నెక్స్ట్, పంట ఉత్పత్తి యొక్క ప్రాథమిక పద్ధతులు ఏంటో చూద్దాం. శీతాకాలంలో వరి ఎందుకు పండించలేరు అంటే వరి పంటలకు నీరు అధికంగా అవసరం. అందువలన వర్షాకాలంలోనే దీనిని పండిస్తారు. నెక్స్ట్, పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. ఇవి ఒక తోటమాలి తన తోటలో మొక్కలు పెంచే పద్ధతులు లేదా మన ఇండ్లలో అలంకరణ కోసం మొక్కలు పెంచే పద్ధతులను పోలి ఉండటం మీరు గమనించవచ్చు.
ఈ కార్యకలాపాలు లేదా పనులను వ్యవసాయ పద్ధతులు అంటారు. అవి 1 నేలను సిద్ధం చేయడం, 2 విత్తనాలు నాటడం, 3 సేంద్రియ రసాయనిక ఎరువులు కలపడం, 4 నీటిపారుదల ఏర్పాటు, 5 కలుపు నుండి రక్షణ, 6 పంట కోత కోయుట, 7 పంటను భద్రపరచడం. నెక్స్ట్ నేలను సిద్ధం చేయడం అంటే ఏందో చూద్దాం. పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం మొదటి దశ. వ్యవసాయంలో నేలను తిరగవేయడం, గుల్లబారేట్లుగా చేయడం అనేవి ముఖ్యమైన పనుల్లో 1. దీనివల్ల పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవుటకు తోడ్పడుతుంది. ఇలా నేల గుల్లబారడం వలన వేర్లు లోతుగా చొచ్చుకొని పోయినప్పుడు కూడా సులువుగా గాలి పీల్చుకుంటాయి. వదులుగా ఉన్న నేల వానపాములు, సూక్ష్మజీవుల నేలలోకి బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ జీవులు నేలను మరింత తిరగవేయడానికి, గుల్లగా మార్చడానికి, హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతుకు మిత్రులుగా సహాయపడతాయి. నేలలో నీరు, గాలి, ఖనిజ లవణాలు, జీవులు ఉంటాయి. చనిపోయిన జంతు వృక్ష కళేబరాలు నేలలో సూక్ష్మజీవుల చర్యల వల్ల విచ్ఛిన్నం కాబడతాయి. ఈ విధంగా చనిపోయిన జీవుల నుండి రకరకాల పోషకాలు తిరిగి నేలలోకి విడుదల చేయబడతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి పీల్చుకుంటాయి. కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. నేలను తిరగవేయడం, వదులుగా చేయడం వలన పోషకాలు అధికంగా ఉన్న నేలపైకి చేరి మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తుంది. అందువలన నేలను తిరగవేయడం, వదులు చేయడం అనేది పంట సాగులో చాలా ముఖ్యమైనది. నేలను వదులుగా చేసే విధానాన్ని చాళ్లు తీయడం లేదా దున్నడం అంటారు. నేలను నాగలితో దున్నుతారు. నాగలిని ఇనుము లేదా కలపతో తయారు చేస్తారు. నేల పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను తడపాలి. దున్నిన పొలంలో మట్టి పెద్దలు అనే పెద్ద మట్టి గడ్డలు ఉండవచ్చు. ఈ మట్టి పెడ్డలను పగులగొట్టాల్సిన అవసరం ఉంది. నేలను చదును చేయడం అనేది విత్తనాలు నాటడానికే కాకుండా నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. చదును చేయు పరికరం ద్వారా నేలను చదును చేస్తారు. నెక్స్ట్ కొన్నిసార్లు చాళ్లు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువుని వేస్తారు. ఇలా వేయటం వలన సేంద్రియ ఎరువు మట్టితో బాగా కలుస్తుంది. విత్తనాలు నాటే ముందు నేలను తేమగా ఉంచాలి. నెక్స్ట్ వ్యవసాయ పనిముట్లు అంటే ఏందో చూద్దాం. మంచి ఫలసాయం పొందడానికి విత్తనాలు నాటే ముందు మట్టి గడ్డలను ముక్కలుగా చేయడం చాలా అవసరం. ఈ పనిని వివిధ పనిముట్లు ఉపయోగించి చేయవచ్చు. వాటిలో ముఖ్యమైన పనిముట్లు నాగలి, తొల్లిక మరియు దున్నుడు నాగలి. నెక్స్ట్ నాగలి అంటే ఏందో చూద్దాం. పురాతన కాలం నుండి నేలను చాళ్లుగా చేయడానికి, పంటకు రసాయనిక ఎరువు వేయడానికి, కలుపు తీయటకు, మట్టిని తిరగవేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది ఒక కర్రతో తయారు చేయబడి ఒక జత ఎద్దులు లేదా వేరే జంతువులతో అంటే గుర్రాలు, ఒంటెలు లాగబడుతుంది. ఇది బలమైన త్రికోణాకార ఇనుప బద్ది కలిగి ఉంటుంది. దీనిని నాగలి గొర్రు అంటారు. గొర్రుకు వేరొక వైపు చేతిపిడి ఉంటుంది. నాగలి యొక్క ముఖ్య భాగమైన పొడవాటి కలపుంగను నాగలి దుంగ అంటారు. నాగలి దుంగ ఒక చివర నాగలి గొర్రుకు కలపబడి ఉంటుంది. వేరొక చివర ఎద్దుల మెడపైన ఉండే కర్ర దూలం అంటే కాడికి కలపబడి ఉంటుంది. ఒక జత ఎద్దులతో మనిషి ఈ నాగలిని సులభంగా ఉపయోగించగలడు. స్థానికంగా ఉపయోగించే కర్ర నాగలి బదులు ప్రస్తుతం ఇనుప నాగలిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ తొల్లిక అంటే ఏందో చూద్దాం. ఇది కలుపును తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం. ఇది పొడవాటి కర్ర లేదా ఇనుప కడ్డీని కలిగి ఉంటుంది. దీనికి ఒక చివర బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహపు పలక అతుకబడి బ్లేడులా పనిచేస్తుంది. నెక్స్ట్ దున్నుడు నాగలి అంటే ఏందో చూద్దాం. ఈ రోజుల్లో ట్రాక్టర్తో నడిపించే దున్నుడు నాగలి అనే సాగు సాధనమును ఉపయోగించి నేలను దున్నుతున్నారు. ట్రాక్టర్ను ఉపయోగించడం వలన శ్రమ మరియు కాలం ఆదా అవుతాయి. నెక్స్ట్ విత్తనాలు నాటడం అంటే ఏందో చూద్దాం. పంట ఉత్పత్తిలో విత్తనాలు నాటడం ఒక ముఖ్యమైన భాగం. విత్తనాలు నాటే ముందు నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, మంచి రకానికి చెందిన విత్తనాలను ఎన్నుకోవాలి. రైతులు అధిక ఉత్పత్తిని ఇచ్చే వంగడాలకు ప్రాధాన్యత ఇస్తారు. విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే పనిముట్లు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానిలో ఫస్ట్ది సాంప్రదాయ పనిముట్టు అంటే ఏంటంటే విత్తనాలు నాటడానికి సాంప్రదాయంగా ఉపయోగించే సాధనము గరాటు ఆకారంలో ఉంటుంది. గరాటులో నింపబడిన విత్తనాలు మొనదేలిన చివర్లు కలిగిన 2 లేదా 3 పైపులు ద్వారా కిందకి పడతాయి. ఈ మొనదేలిన చివర్లు నేలలోకి చొచ్చుకుని పోయి విత్తనాలను వేస్తాయి. నెక్స్ట్ రెండవది విత్తనాలు చల్లు గొర్రు అంటే ఈ రోజుల్లో విత్తనాలు చల్లు గొర్రును ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తున్నారు. ఇది సమాన దూరం మరియు లోతులో ఏకరీతిగా విత్తనాలను నాటుతుంది. దీని ద్వారా విత్తనాలు నాటితే ఖచ్చితంగా విత్తనాలు మట్టిలో
మట్టితో కప్పబడతాయి. అలా ఈ విత్తనాలు పక్షులచే తినకుండా రక్షించబడతాయి. విత్తనాలు చల్లు గొర్రు ద్వారా విత్తనాలు నాటితే కాలం మరియు శ్రమ ఆదా అవుతాయి. ముందుగా వరి లాంటి కొన్ని మొక్కల విత్తనాలు నర్సరీలో లేదా మడుల్లో పెంచుతారు. మొలకెత్తిన తర్వాత వాటిని వేరే పొలంలో చేతితో నాట్లు వేస్తారు. కొన్ని అడవి మొక్కలు, పూల మొక్కలు కూడా నర్సరీలో పెంచబడతాయి. నెక్స్ట్, మొక్కలు ఒకే చోట గుంపుగా మొలకెత్తకుండా ఉండాలంటే విత్తనాల మధ్య సరైన దూరం అవసరం. సరైన సూర్యరశ్మి, పోషకాలు మరియు నీటిని నేల నుండి గ్రహించడానికి దోహదపడుతుంది. ఆ సమయంలో కొన్ని మొక్కలను తొలగించడం ద్వారా మొక్కల గుంపును అరికట్టవచ్చు. నెక్స్ట్, మూడవది సేంద్రియ రసాయనిక ఎరువులు కలపడం అంటే ఏందో చూద్దాం. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలను సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు అంటారు. నెక్స్ట్, నేల ఖనిజ లవణాలు, పోషకాలను పంట మొక్కలకు అందిస్తుంది. ఈ పోషకాలు మొక్కల పెరుగుదలకు అవసరం. కొన్ని ప్రాంతాలలో రైతులు ఒక పంట తర్వాత వెంటనే మరొక పంటను అదే నేలలో పండిస్తారు. అందువలన పొలం నిరంతరం సాగులో ఉంటుంది. నిరంతరం పంటను సాగు చేయటం వలన నేలలో పోషకాలు తగ్గిపోతాయి. అందువలన రైతులు నేలను పోషకాలతో నింపడానికి సేంద్రియ ఎరువులు వేస్తారు. ఈ విధానాన్ని సేంద్రియ ఎరువు వేయడం అంటారు. సరి అయిన లేదా చాలినంత ఎరువు లేకపోతే మొక్కలు బలహీనమవుతాయి. సేంద్రియ ఎరువు అనేది మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడే సేంద్రియ పదార్థం. రైతులు ఆరుబయట గోతిని తీసి మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలను అందులో వేసి విచ్ఛిన్నమయ్యేటట్లు చేస్తారు. కొన్ని సూక్ష్మజీవుల వలన విచ్ఛిన్న ప్రక్రియ జరుగుతుంది. విచ్ఛిన్నమైన పదార్థాన్ని సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. రసాయనిక ఎరువులు అనేవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగిన రసాయనాలు. ఇవి సేంద్రియ ఎరువులతో ఎలా విభేదిస్తాయి? రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతాయి. యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పికే, పొటాషియంలు రసాయనిక ఎరువులకు కొన్ని ఉదాహరణలు. నెక్స్ట్, రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన గోధుమ, వరి, జొన్న వంటి పంటలు అధిక దిగుబడిని ఇచ్చి రైతులకు సహాయపడతాయి. కానీ అధికంగా రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన నేల సారం కోల్పోతుంది. రసాయనిక ఎరువులు నీటి కాలుష్యానికి కూడా కారణమవుతాయి. అందువలన నేల సారం తగ్గకుండా కాపాడుకోవాలంటే రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులతో భర్తీ చేయాలి. లేదా రెండు పంటల మధ్య కొంతకాలం పాటు సాగు చేయకుండా వదిలేయాలి. సేంద్రియ ఎరువులు వాడడం వలన నేల ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. నేల పోషకాలతో మరలా పూరించబడుతుంది. నెక్స్ట్, పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం. ఈ విధానంలో రకరకాల పంటలను ఒకదాని తర్వాత మరొకటి పండించడం ద్వారా దీనిని సాధించగలం. ఉత్తర భారతదేశంలో రైతులు ఒక కాలంలో లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తరువాత కాలంలో గోధుమలు పండించేవారు. నేలను నత్రజనితో నింపడంలో ఈ విధానం సహాయపడుతుంది. రైతులు ఈ పద్ధతిని పాటించేలా ప్రోత్సహిస్తున్నారు. రైజోబియం బ్యాక్టీరియా గురించి మునుపటి తరగతులు నేర్చుకున్నారు. ఇవి లెగ్యూమ్ మొక్కల వేరు బుడిపెలలో ఉంటాయి. ఇవి వాతావరణ నత్రజని స్థాపన చేస్తాయి. నెక్స్ట్, రసాయనిక ఎరువుకు సేంద్రియ ఎరువుకు మధ్య భేదాలు ఏంటో చూద్దాం. రసాయనిక ఎరువు ఏంటంటే రసాయనిక ఎరువు మానవునిచే తయారు చేయబడ్డ అకర్బక లవణం. సేంద్రియ ఎరువు జంతు వృక్ష వ్యర్థాలు విచ్ఛిన్నం చేయబడటం చేత ఏర్పడే సహజ పదార్థం అనమాట. నెక్స్ట్, రెండవది రసాయనిక ఎరువుల కర్మాగారాల్లో తయారు చేస్తారు. ఏంటంటే సేంద్రియ ఎరువు పొలాల్లో తయారు చేస్తారు. నెక్స్ట్, థర్డ్ది రసాయనిక ఎరువు నేలకు హ్యూమస్ను అందివ్వలేవు. సేంద్రియ ఎరువు నేలకు హ్యూమస్ను అధికంగా అందిస్తుంది. నెక్స్ట్, ఫోర్త్ది రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది. సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా రసాయనిక ఎరువు, సేంద్రియ ఎరువుల మధ్య భేదాలను తెలుసుకున్నారు కదా. నెక్స్ట్, సేంద్రియ ఎరువుల యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల కంటే ప్రయోజనకరమైనవిగా పరిగణించబడినవి. ఎందుకంటే ఇవి నేల యొక్క నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. నేలను గుల్లబారేటట్లు చేస్తాయి. తద్వారా నేలలో వాయు వినిమయాన్ని సులభతరం చేస్తుంది. స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను వృద్ధి చేస్తాయి. నేల ఆకృతిని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్, నీటిపారుదల సౌకర్యం అంటే ఏందో చూద్దాం. జీవరాశులన్నిటికీ జీవించుటకు నీరు అవసరం. సరైన పెరుగుదల, అభివృద్ధికి నీరు చాలా ముఖ్యమైనది. మొక్కల వేర్లు నీటిని శోషించుకుంటాయి. నీటితో పాటు ఖనిజ లవణాలు, రసాయనిక ఎరువులను కూడా శోషించుకుంటాయి. మొక్కలు సుమారు 90% నీటిని కలిగి ఉంటాయి. పొడి పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తవు. కావున విత్తనాలు మొలకెత్తడానికి నీరు చాలా అవసరం. నీటిలో కరిగిన పోషకాలు మొక్కలోని అన్ని భాగాలకు రవాణా చేయబడతాయి. మంచు మరియు వేడి గాలి ప్రవాహాల నుండి కూడా నీరు
పంటను రక్షిస్తుంది. నేలను తేమగా ఉంచి ఆరోగ్యవంతమైన పంటను పండించడానికి పొలాలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. పొలానికి ఎప్పుడు ఎంత నీరు అందించాలి అనేది పంటను, నేలను, ఋతువును బట్టి మారుతుంది. వేసవి కాలంలో పంటకు ఎక్కువ సార్లు నీటిని అందించాలి. వేసవిలో మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. నెక్స్ట్, నీటిపారుదల వనరులు ఏంటో చూద్దాం. నీటిపారుదల కొరకు నీటి వనరులు బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, కాలువలు మొదలైనవి. నెక్స్ట్, సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు ఏంటో చూద్దాం. పొలాలకు నీటిని అందించడానికి బావులు, సరస్సులు, కాలువల్లో ఉన్న నీటిని తోడడానికి వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులను పాటిస్తారు. ఈ విధానాలలో పశువులను లేదా శ్రామిక శక్తిని ఉపయోగిస్తారు. ఈ విధానాలు చౌక అయినవి కానీ తక్కువ సామర్థ్యం కలవి. నెక్స్ట్, వివిధ సాంప్రదాయ పద్ధతులు ఏందో చూద్దాం. ఫస్ట్ గిలక బావి అంటే కప్పి వ్యవస్థ, రెండవది గొలుసు పంపు, మూడవది యాతం, నాలుగవది కపిలి వ్యవస్థ. సాధారణంగా గొట్టాలను నీటిని తోడడానికి ఉపయోగిస్తారు. ఇవి పనిచేయడానికి డీజిల్, బయోగ్యాస్, విద్యుత్తు, సౌరశక్తిని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఆధునిక నీటిపారుదల పద్ధతులు ఏంటో చూద్దాం. నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఆధునిక నీటిపారుదల పద్ధతులు సహాయపడతాయి. ఈ కింది ముఖ్యమైన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. దానిలో ఒకటి తుంపర పద్ధతి అంటే స్ప్రింక్లర్ పద్ధతి. నీటి లభ్యత సరిగా లేని, చదునుగా లేని నేలలకు తుంపర పద్ధతి చాలా ఉపయోగకరం. నిర్ణీత దూరాలలో చుట్టూ తిరిగే నాజిళ్లు కలిగి లంబంగా ఉండే పైపులను ప్రధాన పైపు లైన్కు కలుపుతారు. పంపులను ఉపయోగించి ప్రధాన పైపు గుండా తగినంత పీడనంతో నీటిని పంపినప్పుడు నీరు తిరిగి నాజిల్ గుండా బయటకు వచ్చి వర్షం పడినట్టుగా తుంపర్లుగా పంటపై చిమ్మబడుతుంది. పచ్చికలకు, కాఫీ పంటకు, కొన్ని ఇతర పంటలకు ఈ స్ప్రింక్లర్ పద్ధతి చాలా ఉపయోగకరమైనది. నెక్స్ట్, రెండవది బిందు సేద్యం. ఈ పద్ధతిలో నీరు బిందువులుగా నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది కనుక దీనిని బిందు సేద్యం అంటారు. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి. నీరు ఎక్కడా వృధా కాదు. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాల్లో ఇది ఒక వరం. నెక్స్ట్, కలుపు మొక్కల నుండి రక్షణ అంటే ఏందో చూద్దాం. పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు పంటతో పాటు సహజంగా పెరుగుతాయి. ఇటువంటి అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్కలను తొలగించడాన్ని కలుపు తీయుట అంటారు. కలుపు మొక్కలు నీరు, పోషకాలు, స్థలం మరియు కాంతి కొరకు పంట మొక్కలతో పోటీపడి పంట మొక్కలు ఎదుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. కావున కలుపు తీయటం ఆవశ్యకం. కొన్ని కలుపు మొక్కలు పంట కోతలకు కూడా ఆటంకం కలిగిస్తాయి మరియు జంతువులకు, మానవులకు విషపూరితం కూడా కావచ్చు. రైతులు కలుపు మొక్కలను తొలగించడానికి, వాటి పెరుగుదలను అదుపు చేయడానికి చాలా మార్గాలను అనుసరిస్తారు. విత్తనాలు నాటే ముందు చాళ్లు తీయుట వల్ల ఈ కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించి చంపి వేయబడటానికి సహాయపడుతుంది. అప్పుడు అవి ఎండిపోయి నేలలో కలిసిపోతాయి. ఇవి పువ్వులు, విత్తనాలు ఉత్పత్తి చేయడానికి ముందే వీటిని తొలగించడం ఉత్తమం. కలుపు మొక్కలను భౌతికంగా తొలగించడానికి వాటిని వేర్లతో సహా పెకిలించడం లేదా భూమికి దగ్గరగా కత్తిరించడం క్రమం తప్పకుండా చేయాలి. తవ్వుకోలు అంటే బొరిగితో ఈ పనిని చేయవచ్చు. విత్తనాలు చల్లు గొర్రుతో కూడా కలుపును తొలగించవచ్చు. 2,4-D వంటి కొన్ని రసాయనాల ద్వారా ఈ కలుపును అరికట్టవచ్చు. వీటిని కలుపు నాశకాలు అంటారు. వీటిని పొలాల్లో కలుపు నశించడానికి పిచికారీ చేస్తారు. అవి పంటను నాశనం చేయవు. కలుపు నాశకాలను తగినంత నీటిలో కలిపి స్ప్రేయర్ల ద్వారా పొలంలో పిచికారీ చేస్తారు. కలుపు మొక్కలు, విత్తనాలు, పుష్పాలు ఉత్పత్తి చేయకముందే కలుపు నాశకాలను పిచికారీ చేయాలి. కలుపు నాశకాలను పిచికారీ చేయడం రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందువలన ఈ రసాయనాలను రైతులు చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ రసాయనాలు పిచికారీ చేసినప్పుడు వారు ముక్కు, నోరు గుడ్డతో కప్పుకోవాలి. నెక్స్ట్, పంట కోత కోయుట అంటే ఏందో చూద్దాం. పంటను కోత కోయుట ఒక ముఖ్యమైన పని. పంట పండిన తర్వాత పంటను కోయడాన్ని పంట కోత కోయుట అంటారు, అంటే హార్వెస్టింగ్ అంటారు. దీనిలో పంటను పైకి పెకిలిస్తారు లేదా భూమికి దగ్గరగా కోస్తారు. ధాన్యపు పంటలు పక్వానికి రావడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. మన దేశంలో పంటలను కోత కోయడానికి మనుషులు కొడవలిని లేదా కోత కోసే యంత్రాన్ని అంటే హార్వెస్టరు ఉపయోగిస్తారు. కోత కోసిన పంట చొప్ప నుండి గింజలను వేరు చేయడం తప్పనిసరి. ఈ విధానాన్ని నూర్పిడి అంటారు. దీనిని
కంబైన్ యంత్రం సహాయంతో చేపట్టవచ్చు. వాస్తవానికి ఇది పంట కోత, నూర్పిడి రెండూ చేసే యంత్రం. కొన్నిసార్లు కోత కోసిన తర్వాత పంట పొలంలో మిగిలిన మోడులను రైతులు కాల్చేస్తారు. ఇది కాలుష్యానికి కారణమవుతుంది అని పహేలి ఆందోళన చెందుతుంది. పొలాల్లో ఉన్న పంటకు నిప్పు అంటుకొని పంట నష్టం కావచ్చు. సన్నకారు రైతులు గింజలను పొట్టు నుండి వేరు చేయడానికి తూర్పారపడతారు. నెక్స్ట్, పంట కాలపు పండుగలు అంటే ఏందో చూద్దాం. 3 నుండి 4 నెలలు కష్టపడిన తర్వాత పంట కోతకు వస్తుంది. పొలమంతా బంగారు రంగులో పంట నిండా గింజలను కలిగి ఉన్న దృశ్యం రైతు హృదయానికి ఆనందం, అంతా బాగుంది అనే భావనను కలిగిస్తుంది. ఇది గత పంటకాలంలో చేసిన కష్టం ఫలించి ఆనందంతో సేద తీరే సమయం. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో పంటలు కోత కోసే సమయం గొప్ప ఉల్లాసభరితమైన, ఆనందదాయకమైన సమయం. పురుషులు, స్త్రీలందరూ ఉత్సాహంగా పండగ జరుపుకునే సమయం. సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నవన్య, బిహు మొదలైనవి పంట కోతలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు. నెక్స్ట్, నిల్వ చేయటం అంటే ఏందో చూద్దాం. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం ముఖ్యమైన పని. పంట ధాన్యాలు ఎక్కువ కాలం భద్రంగా నిల్వ చేయాలంటే తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుండి కాపాడుకోవాలి. కోత కోసిన ధాన్యం ఎక్కువ తేమగా ఉంటాయి. తాజాగా కోసిన ధాన్యాన్ని ఎండబెట్టకుండా నిల్వ చేస్తే అవి పాడై లేదా సూక్ష్మజీవుల దాడికి గురై ఆహారంగా ఉపయోగించడానికి, మొలకెత్తడానికి పనికి రాకుండా పోవచ్చు. కావున నిల్వ చేసే ముందు వాటిలోని తేమను తగ్గించుటకు ఎండలో ఎండబెట్టాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు, చీడలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల దాడి నుండి పంట రక్షించబడుతుంది. రైతులు గింజలను గోనె సంచులలో, లోహపు డబ్బాలలో నిల్వ చేస్తారు. ఎక్కువ మొత్తములో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగుల నుండి రక్షించడానికి లోహపు గదులలో, గోదాములలో నిల్వ చేస్తారు. ఇళ్లల్లో ధాన్యం గింజలను నిల్వ చేయడానికి ఎండిన వేప ఆకులను ఉపయోగిస్తాం. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేసినప్పుడు చీడలు, సూక్ష్మజీవుల నుండి రక్షించుటకు వాటిని రసాయనాలతో శుభ్రం చేయాలి. నెక్స్ట్, 6th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్, సౌర కుటుంబంలో మన భూమి. దానిలో బిట్స్ చూద్దాం. భూమి ఒక ప్రత్యేక ఖగోళ వస్తువు. నెక్స్ట్, ఖగోళ వస్తువులు అంటే ఏంటంటే సూర్యుడు, గ్రహాలు అంటే ఉదాహరణ భూమి, ఉపగ్రహాలు అంటే ఎగ్జాంపుల్ చంద్రుడు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ ఖగోళ వస్తువు అన్నమాట. నెక్స్ట్, సౌర కుటుంబం అంటే పాలపుంత, గెలాక్సీ అదే విశ్వం అన్నమాట. నెక్స్ట్, ఆకాశంలో మెరిసే వస్తువులకు ఉదాహరణ చుక్కలు, నక్షత్రాలు, చంద్రుడు అన్నమాట. నెక్స్ట్, పగటి పూట చంద్రుని చూడకపోవడానికి కారణం సూర్యుని కాంతి. నెక్స్ట్, సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువుల అన్నింటినీ కలిపి మనం ఖగోళ వస్తువులు అంటాము. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. ఖగోళ వస్తువులు సొంతగా వేడిని, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. నెక్స్ట్, ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనిపించే అనేక నక్షత్రాలు సూర్యుని వంటివే, కానీ వాటి వేడి కాంతి అంతగా మనకు చేరదు. కారణం అవి మనకు చాలా దూరంగా ఉండడం వల్ల అవి మనకు చిన్నవిగా కనిపిస్తాయి. కొన్ని ఖగోళ వస్తువులు సొంతగా కాంతిని, వేడిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అన్నమాట. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడి, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఖగోళ వస్తువులను పరిశీలించడం గురించి చూద్దాం. కావలసిన వస్తువులు ఏంటంటే టార్చ్ లైట్, తెల్ల కాగితం, పెన్సిల్, గుండు సూది అన్నమాట. నెక్స్ట్, ప్రక్రియ పద్ధతి ఏందో చూద్దాం. దానిలో ఫస్ట్ పాయింట్, ఒక కాగితం మధ్యలో టార్చ్ లైట్ ముందు భాగం తాకేటట్లు నిలబెట్టాలి. సెకండ్ పాయింట్, తర్వాత టార్చ్ చుట్టూ ఒక వృత్తం గీయండి. నెక్స్ట్, థర్డ్ది, ఇప్పుడు వృత్తాకార ప్రదేశంలో సూదితో కాగితానికి రంధ్రాన్ని చేయండి. ఫోర్త్ది, ఇప్పుడు రంధ్రాన్ని చేసిన భాగం గాజు ముందు భాగంలో ఉంచి మిగిలిన కాగితాన్ని టార్చ్ చుట్టూ ఒక రబ్బరు బ్యాండ్తో కట్టండి. ఫిఫ్త్ది, చీకటి గదిలో సాదా గోడకు ఎదురుగా కొంత దూరంలో నిలబడండి. అన్ని ఇతర లైట్లను ఆపివేయండి. ఇప్పుడు గోడపై టార్చ్ లైట్ వెలుతురు పడేలా చేయండి. రాత్రిపూట నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్లు గోడపై అనేక చుక్కల కాంతిని చూస్తాం. 6th పాయింట్, గదిలోని అన్ని లైట్లను ఆన్ చేయండి. కాంతి యొక్క చుక్కలు దాదాపు కనిపించవు. నెక్స్ట్, 7th పాయింట్, ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాత రాత్రి ఆకాశంలోని ప్రకాశవంతమైన వస్తువులకు ఏమి జరుగుతుందో మీరు ఇప్పుడు పరిస్థితిని పోల్చి తెలుసుకోవచ్చు.
నెక్స్ట్ నక్షత్ర రాశులు అంటే ఏందో చూద్దాం. వివిధ నక్షత్ర సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేయర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. నెక్స్ట్ చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహం అన్నమాట. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సమూహంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. నెక్స్ట్ సప్తర్షి నక్షత్ర రాశి అంటే ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ సౌర కుటుంబం అంటే ఏందో చూద్దాం. భూమి స్వయంగా ప్రకాశించదని మనకు తెలుసు. భూమికి కాంతిని, వెలుతురును ఇచ్చేది సూర్యుడే. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం కాబట్టి భూమి సూర్యుని నుండి కాంతిని, వేడిని పొందుతుంది. నెక్స్ట్ భూమితో పాటుగా మరో 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం సౌర కుటుంబం అని పిలుస్తాం. నెక్స్ట్ సూర్యుడు అంటే ఏందో చూద్దాం. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అంటే తన వైపు లాగగల శక్తి అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. నెక్స్ట్ ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుని దేవునిగా భావించి పూజిస్తున్నారు. నెక్స్ట్ గ్రహాలు అంటే ఏందో చూద్దాం. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమం బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి అంటే గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు అనమాట. నెక్స్ట్ సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని కక్షలు అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. నెక్స్ట్ అంతర గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి అంటే గురుడు అనమాట, శని, ఇంద్రుడు, వరుణుడు. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు అనమాట. నెక్స్ట్ శుక్రుడిని భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్గా పరిగణిస్తారు. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. నెక్స్ట్ గ్రహం పేరు, తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం, సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం, ఉపగ్రహాల సంఖ్య ఏంటో చూద్దాం. బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. శుక్రుడు 243 రోజులు తన చుట్టూ తాను తిరగడానికి అన్నమాట. సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజులు. నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 1/4 రోజులు అన్నమాట. భూమికి ఉపగ్రహాల సంఖ్య 1. నెక్స్ట్ అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు. అంగారకుడికి ఉపగ్రహాలు 2. నెక్స్ట్ బృహస్పతి అంటే గురుడికి తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలలు. బృహస్పతికి ఉపగ్రహాలు 79 ఉన్నాయి. నెక్స్ట్ శని ఏమో తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల 40 నిమిషాలు, సూర్యుని చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాలు. అయితే ఉపగ్రహాలు అనేవి 82 ఉన్నాయి. దానిలో 53 ధృవీకరించబడినవి, 29 ఏమో గుర్తించబడినవి. నెక్స్ట్ ఇంద్రుడు గురించి చూద్దాం. తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు, సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాలు. ఉపగ్రహాలు 27. నెక్స్ట్ లాస్ట్లోది వరుణుడు. తన చుట్టూ తాను తిరగడానికి 16 గంటల 7 నిమిషాలు, సూర్యుని చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాలు. ఉపగ్రహాలు 14. నెక్స్ట్ సూర్యుని నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లు క్రమవరుసలో గుర్తుపెట్టుకున్నటకు మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. నెక్స్ట్ 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. కానీ ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. నెక్స్ట్ భూమి అంటే ఏందో చూద్దాం. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి 3వ గ్రహం. పరిమాణంలో ఇది 5వ అతిపెద్ద గ్రహం. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే దాని ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణించారు. నెక్స్ట్ జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం.
నెక్స్ట్ భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది, ఎందుకంటే దాని 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది, కాబట్టి దీనిని నీలిగ్రహం అంటారు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది 4 ప్రధాన ఆవరణలు: శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం కలిగి ఉంది. మొదటి 3 ఆవరణలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తాయి. దీనినే జీవావరణం అని పిలుస్తాం. నోట్: కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్ శిలావరణం అంటే ఏందో చూద్దాం. శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. నెక్స్ట్ జలావరణం అంటే ఏందో చూద్దాం. భూమిపై గల జలభాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటినన్నిటినీ కలిపి జలావరణంగా పిలువబడుతుంది. నెక్స్ట్ వాతావరణం అంటే ఏందో చూద్దాం. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువులు నత్రజని 78% మరియు ఆక్సిజన్ 21%. ఇతర వాయువులైన కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వంటి ఇతర వాయువులు తక్కువ మొత్తంలో ఉన్నాయి. నెక్స్ట్ జీవావరణం అంటే ఏందో చూద్దాం. భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. మన భూమి సౌర కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం అన్నమాట. నెక్స్ట్ ఉపగ్రహాలు అంటే ఏందో చూద్దాం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటిని ఉపగ్రహాలు అంటారు. నెక్స్ట్ బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ చంద్రుడు అంటే ఏందో చూద్దాం. మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. ఫలితంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంది. చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలుగజేస్తాయి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 21 జూలై 1969న చంద్రునిపై అడుగుపెట్టాడు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. నెక్స్ట్ మానవ నిర్మిత ఉపగ్రహం అంటే ఏందో చూద్దాం. ఇది కృత్రిమమైనది. విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. ఇది రాకెట్ ద్వారా తీసుకువెళ్లబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుశాట్ మొదలైనవి. నెక్స్ట్ నోట్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు. నోట్: 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM అంగారక కక్షకు చేరుకుంది. నెక్స్ట్ ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. నెక్స్ట్ గ్రహ శకలాల గురించి చూద్దాం. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. నెక్స్ట్ ఉల్కలు అంటే ఏందో చూద్దాం. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు, మెట్రాయిడ్స్ అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కాకుండా అవి వేడెక్కి కాలిపోతాయి. ఈ సందర్భంలో ఇవి వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కపాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది. నెక్స్ట్ తోకచుక్కలు అంటే ఏందో చూద్దాం. తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది.
నెక్స్ట్ హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది 2061లో కనిపిస్తుంది. నెక్స్ట్ గెలాక్సీ అంటే ఏందో చూద్దాం. నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే పాలపుంత అని కూడా అంటాం. భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావిస్తారు. అందువలన దీనిని ఆకాశ గంగ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ విశ్వం అంటే ఏందో చూద్దాం. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తున్నారు. దాని పరిమాణం గురించి మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ మనమందరం ఈ విశ్వానికి చెందిన వారమని మనకు తెలుసు. నెక్స్ట్ భూమి సౌర కుటుంబంలో ఒక భాగం. మన సౌర కుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంత లేదా గెలాక్సీలో ఒక భాగం. విశ్వం లక్షలాది గెలాక్సీల సమూహం అన్న సత్యం. నెక్స్ట్ గెలాక్సీ అంటే ఏంటంటే కోట్లాది నక్షత్రాల సమూహం. నెక్స్ట్ గ్రహ శకలాలు అంటే అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు అన్నమాట. నెక్స్ట్ ఉల్కలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. నెక్స్ట్ ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. నెక్స్ట్ కక్ష్య అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం అనమాట. నెక్స్ట్ జియాయిడ్ అంటే భూమి వంటి ఆకారం. నెక్స్ట్ శిలావరణం అంటే రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. నెక్స్ట్ జలావరణం అంటే భూమిపై గల జలభాగాలు. నెక్స్ట్ వాతావరణం అంటే వాయువుల పొర. నెక్స్ట్ జీవావరణం అంటే భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి. నెక్స్ట్ నక్షత్ర రాజులు అంటే నక్షత్రాల నమూనాలు. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అంటే సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ రెండో బిట్. భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం ఏంటి అంటే శుక్రుడు అనమాట. నెక్స్ట్ మూడవది. సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏది అంటే భూమి. నెక్స్ట్ ఫోర్త్ బిట్. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. ఇటువంటి కక్షలో వృత్తాకార కక్షలో తిరుగుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. గ్రహ శకలాలు ఏ రెండు గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి అంటే అంగారకుడు బృహస్పతి మధ్య కనిపిస్తాయి. నెక్స్ట్ నీలిరంగు అంటే భూమి. నెక్స్ట్ సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వర్ణుడు. నెక్స్ట్ సూర్యుని నుండి 4వ గ్రహం అంగారకుడు. నెక్స్ట్ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు.